నువ్వుల బెల్లం జీళ్ళంటే మీలో ఎంతమందికి ఇష్టమండి? ఇవి అప్పుడప్పుడు మనకి తిరణాల్లో కనువిందు చేస్తా ఉంటాయి. వీటిని కొనుక్కోకుండా చాలామంది ఉండరనమాట. ఎందుకంటే జీళ్ళ రుచి అంత బావుంటుంది. కానీ జీళ్ళంటే చాలా మందికిష్టం. కానీ అవి చేసుకోవడం కూడా చాలా సులువని మీలో ఎంతమందికి తెలుసు? అయితే మనం వీడియోలోకెళ్ళిపోదాం వచ్చేయండి. ఇది తూర్పు బెల్లమండి. ఈ బెల్లం నాతో అభిమానంతో మా సరస్వతి ఆంటీ తీసుకొచ్చి ఇచ్చారు. ఆవిడెవరో కాదు ఒకసారి నాకు హెల్పర్‌గా వచ్చారు. వాళ్ళది శ్రీకాకుళం అనమాట. ఇక్కడే మా కైక్లూరు, వెల్లంపేటలో ఉంటారు. చాలా అభిమానంగా తీసుకొచ్చిచ్చారు. బెల్లం చాలా రుచిగా ఉంది. అయితే ఈ బెల్లంతోనే నేను ఈ జీళ్ళు చేస్తున్నా. కొంచెం బెల్లం తీసుకొని చక్కగా వాటర్ పోసి మరిగించిన తర్వాత నేను వడకట్టానండి. అది మీకు వీడియోలో రాలేదు. మీరు ఎందుకు ఉడకబెట్టుకోవాలంటే మనకేమన్నా డస్ట్ పార్టికల్స్ ఉంటే వచ్చేస్తాయి. అదలా మరుగుతున్నప్పుడు మనకిప్పుడు మీరు యాలకులు చూసారు కదా! పొడి మాత్రమే వెయ్యండి. యాలకులు ఆ పైన రేపర్స్ ఉంటాయి కదా! ఆ రేకులు అవి వెయ్యకండి. పొడి మాత్రం వేస్తే బావుంటుంది. అది బాగా దగ్గరగా తిక్కు పాకం రావాలండి. బెల్లం బాగా మరుగుతున్నప్పుడు పాకం దగ్గర పడుతున్నప్పుడు నువ్వులు ఎక్కువగా వేసుకోండి. నువ్వులు మనకి హెల్త్‌కి చాలా మంచిది కదా! ఒక రకంగా చెప్పాలంటే బయట నార్మల్‌గా దొరికే చాక్లెట్స్ కన్నా ఇది చాలా ఉత్తమం. పిల్లలకి పెట్టుకోవడానికి ఓపికుండి చేసుకుంటే మాత్రం చాలా బావుంటుందండి. పాకం మాత్రం బాగా ముదురు పాకం రావాలండి. నీళ్ళల్లో వేసి కొంచెం మీరు దగ్గర పడిన తర్వాత ఏదన్నా ప్లేట్‌కేసి ఇట్లా కొడితే టక్‌మని శబ్దం రావాలి. అలా వచ్చినప్పుడే జీళ్ళు పర్ఫెక్ట్‌గా వస్తాయన్నమాట. ఇది ఒక ప్లేట్‌లో నెయ్యి రాసుకొని మనం ఆ మిశ్రమాన్ని ప్లేట్‌లో వేసి చక్కగా ఇలా దగ్గర పడుతుంది. కొంచెం చల్లారనివ్వండి. వేడి మీద ఇలా గరిటెతో తిప్పండి. తర్వాత చేత్తో తీసుకొని మీకు ఏదైనా సరే సాగదీసేటానికి చేత్తో అయినా సాగదీసుకోండి. మా వారైతే భలే మాకు తలుపు ఉంటుంది. ఆ గొన్నానికి పెట్టి సాగదీశారనమాట. మీరు వచ్చే వీడియోలో చూస్తారు ముందుకి స్క్రోల్ అవుతుంటే. అండ్ నెక్స్ట్ ఈ వీడియో ఏంటంటే ఈ జీళ్ళనేది పిల్లల పుట్టినరోజులొచ్చినియనుకోండి, మనం రూపాయి చాక్లెట్‌ల దగ్గర నుంచి రూ. 10, రూ. 20 వరకు డైరీ మిల్క్స్ తీసుకుంటాం గదా! వాటికి బదులు ఓపికుండి చక్కగా ఇలా జీళ్ళు చేసి బయట ప్యాకింగ్ దొరుకుతుంది కదండీ కవర్సు. అట్లా మనం తీసుకొచ్చి చాక్లెట్స్ కింద చేసి మనం పిల్లలకిస్తే కూడా చాలా బావుంటుందండి. ఎంత రుచిగా ఉందో జీడసలు చెప్పలేము. ఇంట్లో చేసుకుంటే చాలా వచ్చింది. మీకు బాగా జీళ్ళు ఇష్టం ఉన్న వాళ్ళకి ఈ వీడియో ఖచ్చితంగా షేర్ చేయండి. వాళ్ళు చూసి చేసుకుంటారు. మనం అలా చేసిన తర్వాత ఇలా చపాతీ రోల్స్ ఎలా అవుతాయి, అలా చేసి చక్కగా నువ్వుల్లో అద్దుకొని, కట్ చేసుకొని తీసుకుంటే చాలా వస్తదండి. ఎంత రుచిగా ఉన్నాయో ఫ్రిడ్జ్‌లో పెట్టి మరుసటి రోజు తింటే ఇంక అసలు రుచికి నేను ఎన్ని సార్లు చెప్పినా తక్కువే. అద్భుతంగా ఉంది. నచ్చితే మీరు కూడా చేసుకోండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. షేర్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. ఓకేనా? థాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. జీళ్ళు నచ్చేవాళ్ళు ఇలా చేసుకోండి. మీకు చాలా బావుంటుంది. మీ పిల్లల పుట్టినరోజప్పుడు కూడా ఇదొక మంచి చాక్లెట్ అవుతుంది. థాంక్ యూ.